సమావేశం ముఖ్య ఉద్దేశం భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నిన్నటి రోజున నర్సరాపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి రుణాలు పంపిణీ కార్యక్రమం అనే పేరు మీద మరలా ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్ వేసేటటువంటి ప్రయత్నంలో పాపం తెలియదు ఆవిడకి పార్లమెంట్లో చెప్పినట్టు అబద్ధం బయట కూడా చెబుదామని అనుకుని పర్యావరణ శాస్త్రవేత్త గౌరవనీయులు శ్రీ వాంచుక్ గారి 20 రోజుల పాటు దీక్ష చేపట్టిన తర్వాత సమస్య పరిష్కారం చూడకుండా పోలీసుల చేత బలవంతంగా దీక్ష ఉపసంహరించిన దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇది చాతగాని అసమర్థుల ప్రవర్తన. ప్రధానమంత్రి భారత జాతికి క్షమాపణ చెప్పాలి. ఇటువంటి బలవంతపు నిరసన దీక్ష కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ మీతో కలిసి విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నిన్నటి రోజున నర్సరాపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి రుణాలు పంపిణీ కార్యక్రమం అనే పేరు మీద మరలా ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్ వేసేటటువంటి ప్రయత్నంలో పాపం తెలియదు ఆవిడకి పార్లమెంట్లో చెప్పినట్టు అబద్ధం బయట కూడా చెబుదామని అనుకుని కాంగ్రెస్ టైంలో బ్యాంకింగ్ ఫోన్ బ్యాంకింగ్ అంట ఈ మధ్య బాగా నేర్చుకున్నారు. ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ పదాలు వచ్చి కాబట్టి ఆవిడకి ఫోన్ బ్యాంకింగ్ ద్వారాగా కాంగ్రెస్ హయాంలో ఫోన్ ద్వారాగా రికమెండేషన్ చేసి లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులకి డబ్బులు ఇప్పించేవాళ్ళు. తద్వారా బ్యాంక్ ఎన్పీలు బ్యాంకులు నష్టం పోయినాయి అనేటటువంటి మాట. ఈ మాటని తీవ్రంగా ఖండిస్తూ దీనికి ఆర్థిక శాఖ మంత్రి జనరల్గా నరేంద్ర మోడీ గారు మీడియాని గౌరవించాల్సిన నరేంద్ర మోడీ గారు భారత ప్రజాస్వామ్యానికి 4వ పిల్లర్గా ఉన్నటువంటి మీడియా రంగాన్ని ఇంతవరకు మీట్ చేయడు. ఆయన ఇప్పుడు మన్ కీ బాతే కానీ ప్రజల మన్ కీ బాత్ తెలుసుకునే ప్రయత్నం చేయడు. దురదృష్టకరం. ఆవిడ కూడా అదే పందాలో చిలక పలుకులు చెప్పి ప్రజలు పక్కదారి పెట్టించాం. ఎట్టాలు పార్లమెంట్లో అన్ని అబద్ధాలే చెబుతారు కాబట్టి మరొక అబద్ధం చెబుదాం అనేటటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ఏం చెప్తా ఉంది? గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఫోన్ బ్యాంకింగ్ అనేటటువంటి ద్వారాగానే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి పార్టీ నాయకులకి లోన్లు ఇప్పించేవాళ్ళు. ఆ లోన్ కాస్త ఎన్పీ అయింది. అందుకోసం బ్యాంకులు నష్టపోయి దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ వాళ్ళని చెప్పేటటువంటి ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఈమె దగ్గర నేర్చుకోవాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ దేశ ఆర్థిక స్థితి పట్ల, దేశ నిర్మాణం పట్ల, దేశ స్వతంత్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగం, బలిదానాలు, ఈవిడ మరి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి ఏమేమి సలహాలు ఇచ్చేటటువంటిదో నా కళ్ళారా నేను చూసినటువంటి చరిత్ర. దురదృష్టం ఏమి కూడా చలక పనులతో మరలా అబద్ధం చెప్పేటటువంటి ప్రయత్నం. నేను నేరుగా అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ భారతీయులకు, భారత జాతికి, అభివృద్ధి చెందుతున్నప్పటి భారతదేశానికి 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా భారతదేశం మీకు తెలిసే ఉంటుంది 2008-9 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చిన ప్రపంచ పెద్ద పెద్ద ఆర్థిక దేశాలు కూడా కుదేలు పడినప్పటికీ కూడా భారతదేశం ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంది. ఎందుకుంది? పొదుపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి దేశం భారతదేశం. ఒక మహిళల ఇంట్లో పొదుపు చేసుకునేవాళ్ళు, అది కూరగాయల్లోనో లేదా ధాన్యాల్లోనో చిరుధాన్యాల్లోనో దాచిపెట్టుకొని పొదుపు చేసుకొని పొదుపు ద్వారాగా ఆర్థిక పరిపుష్టి, కరెన్సీ చిన్న చిన్న గృహ అవసరాలకి, నిత్యావసర ధరలకి, నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులు చేతిలో ఉంచుకోవడం వల్ల కొనుగోలు శక్తి పెరిగింది. దాన్ని ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఆదరించినటువంటి చరిత్ర. అదొకటే కాదు, చిన్న చిన్న స్మాల్ ఎంటర్ప్రైనర్స్కి ఎక్కువగా
వాళ్ళకి ఆదరించడం వల్ల పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఎక్కడ తల వంచకుండా పాలన చేసింది. కాబట్టి అపర ఆర్థిక శాస్త్రవేత్తలైన మన్మోహన్ సింగ్ గారి విధానాలు మన భారతదేశాన్ని నిలకడగా నిలబెట్టినటువంటి పరిస్థితి. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. ప్రజలకి నిత్యావసర ధరలకి కొనుక్కునేటటువంటి శక్తి వాళ్ళకు ఉండాలి. అప్పుడు ఆర్థిక స్థిరంగా ఉంటుంది. ఒక 10 రూపాయలు ఉన్నా, 20 రూపాయలు ఉన్నా, 50 రూపాయలు ఉన్నా దాచిపెట్టుకొని సంవత్సరం తర్వాత లేదా ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఆ వెచ్చాల డబ్బాలో, పోపుల డబ్బాలో నుంచో తీసి ఖర్చు పెట్టుకునేవాడు. అది భారతీయుల యొక్క ఆర్థిక పరిస్థితి, కొనుగోలు శక్తి యొక్క గొప్పతనం. కానీ మీరేం చేస్తా ఉన్నారు? ఇవాళంటే బ్యాంకర్స్ ఇళ్ల దగ్గరకు వస్తున్నారంట. నేను అడుగుతా ఉన్నా నిర్మలా సీతారామన్ గారిని, ఈరోజు పందెం ఛాలెంజ్ చేస్తున్న నిర్మలా సీతారామన్ గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన ఆవిడకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నారు. వెనక కూర్చున్నారు జిఎంలు, ఎంపీడీలు, పెద్ద పెద్దోళ్ళు కూడా కూర్చున్నారు. మీ దగ్గరకు పిలుచుకొచ్చారని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, ఎంతమంది ఇళ్ల దగ్గరికి వెళ్ళి అర్హత కలిగిన నిరుద్యోగులకి, అర్హత కలిగినటువంటి కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళకి, అర్హత కలిగిన ఆటో రిక్షా పుల్లర్కి, లేదా అర్హత కలిగిన చేపలు పట్టుకునేటటువంటి వ్యక్తులకి, లేదా చేనేత కార్మికులకి ఎవరికైనా మీరు రుణమాఫీ ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు చేశారా అని అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ కాపాడింది. ఎక్కడైనా ఆర్థిక పరమైన స్థితిగతుల్లో కింద మీద వస్తే నేను చెప్పిన రైతాంగానికి, వ్యవసాయ రంగానికి, రైతులకి, చేనేత కార్మికులకి, జాలర్లకి అవసరమైనప్పుడు వాళ్ళు నష్టపోతున్నారు అంటే ఆర్థికంగా వాళ్ళ కాపాడటం కోసం బ్యాంకుల నుంచి కానివ్వండి, ప్రభుత్వాల నుంచి కానీ వాళ్ళకు అండగా నిలబడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈవిడ కాంగ్రెస్ పార్టీ ఫోన్ల ద్వారా లోన్లు ఇప్పిస్తున్నారని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా వీళ్ళని, మీరు మీ టైంలో ఎంతమందికి కింద స్థాయిలో ఉన్న పేదవాళ్ళని, స్మాల్ ఎంటర్ప్రైనర్స్ వాళ్ళు బతుకుతున్నారో చెప్పండి. మీరన్నీ కూడా కార్పొరేట్ శక్తులు, అది రిలయన్సా, లేదా మెట్రోనా, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, షాపింగ్ మాల్ ద్వారా ఆన్లైన్లో కొనుక్కునే శక్తి. ఇవాళ మీరు బంగారం కూడా కొనుక్కోకూడదు మీరు అని చెప్పి ఆక్షన్ పెడతా ఉన్నారు. మీరు ఉన్న బంగారాన్ని బయటకు అమ్ముకునేటటువంటి పరిస్థితి మీ ఆర్థిక నీతి. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు. మీరు కేవలం 17 మంది ఎవరైతే బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని, బ్యాంకుల డబ్బులు అంటే భారత ప్రజల డబ్బులు, ఆ ప్రజల డబ్బుల్ని లోన్ రూపాయలు తీసుకొని విదేశాల్లోకి వెళ్ళి కులుకుతూ ఉన్నారు. కొంతమంది ఈ దేశం నుంచి పోతూ, విజయ్ మాల్యా లాంటి వ్యక్తులు నేను భారతదేశం విడిచి వెళ్ళేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులకి, మంత్రులకు చెప్పి నేను ఈ దేశం నుంచి వెళ్ళాను, నేను పారిపోలేదు, ఆర్థికంగా నష్టపోయారు భారతీయ జనతా పార్టీ పక్షాన వాళ్ళ వల్ల అని చెప్పాడు. అది మీ నీతి. మీరు ఈ రోజు కూడా దాదాపుగా 10,56,000 కోట్ల రూపాయలు ఎన్పి పేరు మీద భారత బ్యాంకులకి నష్టపరిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈ రోజుకైనా తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశారా? ఇవాళ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు పోరాటం చేసిన తర్వాత విజయ్ మాల్యా ఆస్తులు, నీరవ్ మోడీ ఆస్తులు, దాన్ని కూడా కంపెనీ యాక్ట్ పెట్టి ఏదైనా కొనుక్కోవాలంటే నువ్వో నేను ఇంకోటో కొనుక్కోవడానికి వీల్లేదు. పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే వాళ్ళకి ఎలిజిబుల్ అయ్యేటట్టుగా కంపెనీ లాను తీసుకొచ్చి మళ్ళా వాళ్ళకే దోచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మీ నీతి. ఇదొకటే కాదు, మీరు మీ యొక్క ఐవీఎల్ నరసింహరావు గారని రాజ్యసభ ఎంపీ ఉన్నాడు. ఆయన ఈ రాష్ట్రం నుంచి కాకపోయినా యూపీ నుంచి రాజ్యసభ అయినా ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. ఆంధ్రాలో నాకు తెలిసి ఇక్కడే తిరుగుతాడు, హైదరాబాదు తిరుగుతూ ఉండి ఏమని చెప్పేవాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పార్లమెంట్ సభ్యులు, కొంతమంది మంత్రులు బ్యాంకులు కరప్టెడ్ అయ్యారు, ఎంపీలు అయ్యారు, వీళ్ళు దేశ ద్రోహులు, వీళ్ళని బహిరంగంగా ఉరేయాలి అన్న మాట మనందరం చూసాం పాత్రికేయుల సమక్షంలో. ఇవాళ వాళ్ళంతా కూడా బీజేపీ పార్టీలో ఉన్నారు.
వాళ్ళంతా సీఎం రమేష్ గాని సృజనా చౌదరి గారు కానివ్వండి, ఇంకా చాలా మంది పేర్లన్నీ కూడా బ్యాంక్ కరప్టెడ్, ఒక్కొక్కరు ఎన్నో వేల కోట్ల రూపాయలు ఉన్నారు. అది ఎంత ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కానీ నాకు. వాళ్ళు దేశద్రోహులు అయిన వాళ్ళు ఇవాళ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి అదే డబ్బులతో వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కొనడానికి ఉపయోగించేటటువంటి వ్యక్తి ఏ విధంగా దేశభక్తుడు అవుతాడో నిర్మలా సీతారామన్ గారు చెప్పాలి. దేశద్రోహి అప్పు ఉన్నాడు, మేము కూడా ఒప్పుకుంటాం మాటని, మీరు ఉరిది లేదు కదా. మరి వాళ్ళని తీసుకొని మీరు భారతీయ జనతా పార్టీలో చేరంగానే వాషింగ్ మిషన్ లో వేసి నిర్మా పౌడర్ వేయంగానే వాళ్ళు ఏ విధంగా పునీతులు అవుతారు? దీనికి నిర్మలా సీతారామన్ గారు సమాధానం చెప్తారా? శారదా చిట్ ఫండ్ లో స్వయాన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ, ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఉన్న ముఖ్యమంత్రి, మరి ఆయన స్వయాన డబ్బులు తీసుకొని దొరికినట్టు ప్రధానమంత్రి మాట్లాడతాడు. శారదా చిట్ ఫండ్ లో ఆయన ఒక అవినీతి పరుడని మీరు ప్రూఫ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు మీరు ముఖ్యమంత్రులు చేసినటువంటి చరిత్ర. మేమన్నా ఒక ఆటల పోటీల్లో పూణే నుంచి ఉన్నటువంటి ఒక మంత్రిని అప్పటికప్పుడు సాక్ చేసాం. మేము మంత్రి పనుల నుంచి తీసేసినటువంటి చరిత్ర మాది, సురేష్ కల్మాడిని. మీరు ఎప్పుడైనా ఒక మంత్రినో, ఒక ఎంపీనో, ఒక ఎమ్మెల్యేనో దేశద్రోహి అన్న వ్యక్తిని ఏదైనా శిక్షించారా? బహిరంగంగా ఊరేస్తామన్నారు, వేశారా? ఏమ్మా నిర్మలా సీతారామన్ గారు ఇటువంటి చిలక పలుకులు మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు చెప్తారు? పార్లమెంట్ లో మాట్లాడి పార్లమెంట్ మోసం చేయొచ్చు, కానీ ప్రజల మధ్యన చేస్తే ఇవాళ ప్రజలు చూస్తా ఊరుకోరు. ఇవాళ తప్పకుండా మిమ్మల్ని ప్రజలు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఇంకా సబ్జెక్టులు అయితే చాలా ఉన్నాయి, లీకేజీలు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఆర్థిక పరంగా మీరు బేసిక్ నాలెడ్జి. ఒక స్టీల్ ప్లాంట్ ఉండగా అది ఆర్థికంగా బాగా లాభాల్లో ఉందని మీరు పార్లమెంట్ చెబుతా ఉన్నారు. మళ్ళా జిండాలని స్టీల్ ప్లాంట్ ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? మీరు ఒక స్టీల్ ప్లాంట్ ఉంది, మళ్ళా 100 కిలోమీటర్ల దూరంలో మళ్ళా స్టీల్ ప్లాంట్ పెట్టారు అంటే ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా బలహీనపరచడం కోసం కాదా? నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దీని మీద సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి జిండాల్ స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఇమ్మని డిమాండ్ చేస్తారు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ ఇమ్మని చెప్పి డిమాండ్ చేయరు. ఏ విధంగా ఆర్థికంగా ముందుకెళ్ళింది? ఇవాళ రాష్ట్రం 14.5 లక్షల కోట్ల అప్పు ఉంది. నిర్మలా సీతారామన్ గారు వచ్చి చిలక పలుకులు పలకంగానే మా 14.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏమైనా మాఫ్ చేస్తావా? 16 లక్షల కోట్ల రూపాయలు ఒక రూపాయి అటో ఇటోగా మీరు దేశద్రోహం చేసి పారిపోయి మీ కార్పొరేట్ శక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు తీసుకున్న రుణాన్ని మాఫీ చేసిన చరిత్ర మీరు కాదా? మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద నెప్ప వేయాలనే ప్రయత్నం చేస్తారు నిర్మలా సీతారామన్ గారు? ఈ చిలక పలుకులు ఆపి మీరు ఆర్థిక మంత్రిగా మీరు చేసేటటువంటి బడ్జెట్ లో అందరికీ న్యాయం చేసే విధంగా చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధానికి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు, అన్ని అప్పులే. చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ బ్రోచర్ వేస్తారు, దాన్ని మార్కెటింగ్ చేస్తారు. ఎవరైతే ఇంతకుముందు సింగపూర్ నుంచి వచ్చినటువంటి మంత్రి ఈశ్వరయ్య గారు, ఆయనతో జరిగినటువంటి అగ్రిమెంట్లు, ఆయన అటువంటి అవినీతి పరుడు అని చెప్పి ఈరోజు జైల్లో ఉన్నాడు సింగపూర్ లో. మరలా సింగపూర్ ప్రతినిధులు తీసుకొచ్చి ఒక చర్చ జరిపేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఈ రకంగా ఆర్థికంగా పుట్టుపడుస్తూ బ్యాంకుల యొక్క మోసం చేసిన వ్యక్తుల్ని, బయట ఉన్నప్పుడు దేశద్రోహులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీ పార్టీలను చేర్చుకొని పురితులుగా అయ్యి దేశభక్తులు ఏ విధంగా అయ్యారో మీరు ఏదైనా, మీరు అన్నారుగా నిన్న బ్యాంకులో ఫలానా వ్యక్తికి ఫలానా వాడికి మా పార్టీ వాడు లోన్ ఇవ్వండి అని చెప్పారని ఒక్కటి ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఒక్క వ్యక్తి, మీరు అధికారంలో 12-13 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఒక్క వ్యక్తిని ఫలానా మస్తాన్ వలి ఫలానా నాయకుడికి లోన్ ఇవ్వండి అని ఫోన్ ద్వారా ఏ బ్యాంక్ చైర్మన్ కానీ, ఏ బ్యాంక్ ఎండి కానీ, ఏ బ్యాంక్ జిఎం కానీ చెప్పిన చరిత్ర ఉంటే చెప్పండి, నిరూపించండి. కేవలం గుడ్డ కాల్చి మీ రాజకీయ పప్పం గడుపుకోవడం కోసం, మీరు ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం మీ ఇంటి దగ్గరికి బ్యాంకింగ్ వస్తుందంట.
ఎందుకు ఆ దాచిపెట్టుకుందా 10వ పరకో దోచుకొని వెళ్ళి మళ్ళా కార్పొరేట్ శక్తులను దోచిపెట్టడం కోసం కదా? ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి? ఏ నిరుద్యోగికి మీరు ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నారో చెప్పండి. ఇవాళ చదువుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఆర్థికంగా ఇవాళ కుంటుపడింది. ఆర్థికంగా భారతదేశం కుంటుపడింది. కేవలం రియల్ ఎస్టేట్ లో బ్రోచర్ వేసినట్టు పబ్లిసిటీ ద్వారాగా నరేంద్ర మోడీ ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇవాళ యువత మేల్కొన్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రెస్ ముందుకు వచ్చేటటువంటి సాహసం కూడా చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల ప్రతిధ్వని మొన్న కోటాలో జరిగింది, నిన్న డెహ్రాడూన్లో జరిగింది. ఇట్లా ప్రతి చోట కూడా విద్యార్థుల యొక్క పరీక్షల మీద, ఉద్యోగాల మీద ఈ ప్రభుత్వం ఫార్మాట్ ఉండాలనే దాని మీద పోరాడుతూ ఉంది. ఆర్థికంగా తయారు చేయడంలో ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి వ్యక్తికి అర్హత కలిగిన వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ ఆలోచన ఉండాలనేటటువంటి దానిలో పార్లమెంట్ బయట పోరాడుతూ ఉంది. ఖబర్దార్, లేనిపోని అబద్ధ మాటలతో కాంగ్రెస్ పార్టీ మీద బురద చెల్లేటటువంటి ప్రయత్నం చేస్తే అని చెప్పి హెచ్చరిస్తూ మరొక చిన్న మాట, నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలికి ఆ రోజు 2 చెంపలేసుకున్నావు. జీవితంలో ఇంకెప్పుడు నరేంద్ర మోడీతో కలిసి ప్రయాణం చేయను, నా జీవితంలో, నా కంట్లో, నా ఒంట్లో ప్రాణం ఉండంగా చెప్పినటువంటి వ్యక్తి మరలా నువ్వు చారిత్రాత్మకమైన తప్పు చేసావు. ఇది ఈ రోజు తెలియకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి. కాలం సమాధానం చెప్పింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి టిఎంసి 20 మంది పార్లమెంట్ స్థానాలు వీళ్ళు చోరీ చేయంగానే టిఎంసిలో ఉన్న 20 మంది పార్లమెంట్ మెంబర్లు ఎన్డీఏలోకి వచ్చేటప్పటికి ఇచ్చిన అపాయింట్మెంట్ చంద్రబాబు నాయుడిని తీసేసిన మాట వాస్తవం కదా? చంద్రబాబు నాయుడు దుకాణం బంద్ చేశారు. రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు దుకాణం కూడా నరేంద్ర మోడీ దుర్మార్గ కుట్రలో బలి కాబోతా ఉంది. ఈ అలయన్స్ పార్ట్నర్ లో కుంపటి రాబోతా ఉంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో, నిన్న నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు, తెనాలి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు కావాల్సినటువంటి సీట్లు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ ఇచ్చాడు అంటేనే నరేంద్ర మోడీ గారి కుట్ర మొదలైంది. చారిత్రాత్మకమైన తప్పుకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ చేస్తున్న దుర్మార్గ కుట్రలో బలికాబోతున్నాడు అన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ బ్రదర్. निर्मला सीतारामन जी जिस तरह पार्लियामेंट में हमेशा झूठ बोलती, इसी तरह कल के जो स्पीच में झूठ बोलने का कोशिश किया जा रहा है. जो बैंकों ने आपके घर के पास आ रहे हैं, आपको लोन देने के लिए हमारा बैंक से एमडी जीएम बैंक मैंने सारे लोगों को लेके आए बोल के बोल रहे हैं. मैं सीधे से सवाल करना चाहता हूँ मैडम, आज भी कम से कम कई करोड़ लोग बेरोजगार हैं. रोजगार मिटाने के लिए, उनको रोजगार देने में हो या उनको सेल्फ हेल्प देने के लिए कोई योजना आपके पास है क्या? अभी तक कुछ नहीं था. आपने जो लोन हम लोग देंगे बोले हैं, कहाँ पे दिए बताओ. आप आगे मीटिंग में बोलना नहीं है, तोतला बात बोलना नहीं है, सच्चाई के साथ चलने का कोशिश करो. मैं सीधे से पूछना चाहता हूँ, फोन बैंकिंग के नाम पे कांग्रेस वाले ने लोगों को लोन दिलवाया, वो लोन एनपी हुआ है. वो एनपी होने से बैंक ने जो नुकसान में, घाटे में आया है. मैं सीधा सवाल करना चाहता हूँ, कौन ऐसा कांग्रेस के नेता, आपने 12-13 साल तो हुकूमत पूरा कर लिया आपने, कौन सा नेता को कांग्रेस नेता ने फोन करा है? आपने 12-13 साल में क्या खींच लिया आपने? आपको सच्चाई के बाहर रखो. मैं दावे के साथ कहना चाहता हूं, आज जितने भी लोग आपने देशद्रोही का नाम पे चिल्ला के बोले, आपने जो शारदा चिट फंड के जो
घोटाला में शामिल हुए थे, उसको हेमानंद बिश्व शर्मा को मुख्यमंत्री बनाए। आपने वेस्ट बंगाल में अधिकारी जी को मुख्यमंत्री बनाए। आपका प्रधानमंत्री बोला है इसने घोटाला सीधे से कैमरा को मिला है, इसको मुख्यमंत्री बनाया है। ये घोटाला में जो लोग सीधे से घोटाला में शामिल है, बीजेपी में आई तो वो लोग देशद्रोही कैसे देशभक्ति बनता है? इसका सवाल का जवाब दीजिए। हमारे जो आंध्रा में सीएम रमेश, सुजना चौधरी, कई अन्य लोगों को आपके मेंबर ऑफ पार्लियामेंट नरसिम्हा राव साहब ने, ये लोगों ने जनता के पैसे लूटा है, बैंक को करप्टेड हुआ है, ये लोग देशद्रोही हो गए बोल के बोला है। देशद्रोह को आपके मेंबर ऑफ पार्लियामेंट कैसा बनाया और एमएलए बनाए, कैसा मिनिस्टर बन सकता है? मतलब देशद्रोही कांग्रेस पार्टी में छोड़ के या दो ही अन्य दल के छोड़ के भारतीय जनता पार्टी में शामिल हो गए तो वो देशभक्ति हो जाता है। वॉशिंग पाउडर निर्मा तरह धो के साफ होके बाहर आ जाता है। क्या निर्मला सीतारमण जी क्यों इतना झूठे बातों से और तोतले बातों से जनता को गुमराह करने का कोशिश कर रहे हैं? ये सही नहीं है। जनता आपको सबक सिखाने के लिए तैयार है। आपने कम से कम 17 लोगों ने इस देश के 10,50,000 पर 6,000 करोड़ों ने बैंक करप्ट करके बाहर मुल्कों में मौज कर रहे। कितने लोगों को आपने वापस लेकर आया? कितने लोगों के पैसे आपने उसके पास से कलेक्ट करा है? कुछ भी नहीं करे आप लोगों ने। आपके काम कितना देर लोगों को गुमराह करना है, और जो लोग भाग के गए उनको डरा के धमका के आप पॉलिटिकल जो इलेक्शन फंड के माध्यम से, इलेक्टोरल बॉन्ड्स के माध्यम से आपको अभी 10,000 करोड़ आपने सरकार 12 साल में 10,000 करोड़ आपने जीडीपी आपकी नेटवर्थ बता रहे। कांग्रेस पार्टी बड़े लंबे अर्ज में सरकार में है, सिर्फ 500 करोड़ है। आपके पास 10,000 करोड़। पूरे मुल्क में हर डिस्ट्रिक्ट में आपका ऑफिस 5 स्टार में है, आपका आरएसएस का ऑफिस 5 स्टार में है। ये कैसे मुमकिन है? वो मंत्र जनता को बताइए। छोटे छोटे पार्टियां और गरीब पार्टियां जनता के लिए काम करे, वो लोग सीखेंगे। मैं फिर मुतालबा करता हूं, अगर आप में सच्चाई है, आप में कोई गट्स है, कोई किसी को कोई रिकमेंड करे उसका नाम, ये 12 साल 13 साल हुकूमत में रह के भी आपने इस पे कार्रवाई नहीं करा। और हिम्मत है तो वो नाम बताइए, उसको सजा मिलाना है। आईसीआईसीआई बैंक और पंजाब नेशनल बैंक में अदानी इनडायरेक्ट और अनिल अंबानी डायरेक्ट इसमें घोटाला में शामिल हुआ। बैंक को पूरा घाटे में लेके गए आपके ख्यालों से। जो घोटाला जो घाटे में गया, उस बैंक को दूसरे बैंक में मर्ज करके बैंकिंग जो डिपार्टमेंट को कमजोर करे सो लोग आप है। इससे जनता को आपत्ति है। एक दिन आप लोगों को सबक सिखाने का मन बना लिया है कांग्रेस में।